వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ। ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 34 నియోజకవర్గాలు ఉండగా ఏలూరు చుట్టుపక్కల ఉండే నియోజకవర్గమైన దెందులూరుకి ప్రత్యేక క్రేజ్ ఉంది। హై వోల్టేజ్ పాలిటిక్స్ లో ఇది ఒకటిగా చెప్పవచ్చు। ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అలాగే టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ల మధ్య పోటీ ఎప్పుడు హోరాహోరీగా సాగుతూ ఉంటుంది। ఒకరు క్లాస్ అయితే ఒకరు మాస్, ఒకరు వర్షన్ ఒక రకంగా ఉంటే ఇంకొకరు వర్షన్ ఇంకో రకంగా ఉంటుంది। ఆ విధంగా వీరి మధ్య పోరు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది। ఇక మిగిలిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం। దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ। నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ నాయకత్వం మాత్రం ఒకే సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుంది। పార్టీ ఏదైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు। ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలే శాసనసభలో అడుగు పెట్టడం విశేషం। తొలుత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న దెందులూరు ఆ తర్వాత టీడీపీ నేత చింతమనేని అడ్డాగా మారింది। ఇక గత ఎన్నికల్లో చింతమనేని మట్టి కరిపించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి నియోజకవర్గంలో బలమైన పునాదులు వేసుకున్నారు। ఏలూరు పట్టణానికి నలువైపులా విస్తరించి ఉంటుంది దెందులూరు నియోజకవర్గం। కొల్లేరు పరివాహక ప్రాంతంతో పాటు దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి। మొత్తం 2,20,274 మంది ఓటర్లు ఉన్నారు। గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ జరగ్గా వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి సుమారు 16,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు। ఈ ఎన్నికల్లో కూడా ఆయననే మళ్లీ బరిలోకి దింపారు సీఎం జగన్। ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి క్లీన్ ఇమేజ్ ఉండడం, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయించడంతో దెందులూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు। జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా చింతమనేని నాయకత్వంతో వేగలేక స్థానిక నేతలు చింతమనేనిని ఏలూరు పార్లమెంటు బరిలోకి దింపాలని ప్లాన్ చేశారు। అధిష్టానంపై ఒత్తిడి చేయడంతో హైకమాండ్ కూడా ఈ దిశగా ఆలోచన చేసింది। అయితే చింతమనేని మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకే పోటీ చేస్తానంటూ కరాఖండిగా చెప్పడంతో చేసేదేమీ లేక అధిష్టానం టికెట్ ఖరారు చేసింది। ఇలా దెందులూరు రేసులో మాస్ వర్సెస్ క్లాస్ పోటీ కనిపిస్తోంది। ఇద్దరు జనం మధ్య తిరుగుతూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు। సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అబ్బాయి చౌదరి చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాయన్న ఆశతో వైసీపీ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది। ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని నమ్ముకున్న చింతమనేని సైతం విజయం పక్కా అంటున్నారు। కానీ కూటమిలోని జనసేన, బీజేపీతో పాటు సొంత పార్టీలోని కొంతమంది నేతలు చింతమనేనికి సహకరిస్తారా లేదా అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది। కూటమి పార్టీలో అంతా కలిసికట్టుగా పోరాడితే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు పరిశీలకులు। ప్రస్తుతం ఇదే చింతమనేనికి సవాల్గా మారితే క్లాస్గా పార్టీలు ఏకచక్రాధిపత్యం చలాయిస్తున్న వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి జోరు చూపిస్తున్నారంటున్నారు।